అధికార కూటమి టార్గెట్ చేసిన నేత ఆయన ఏకంగా 145 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. దీంతో రాజకీయాలకు దూరమవుతారని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ పొలిటికల్ రీఛార్జ్ అయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. అనూహ్యంగా ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తద్వారా తాను ఎక్కడికి వెళ్లనని గన్నవరంలో తేల్చుకుంటారని సంకేతాలు పంపించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2 సార్లు ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించారు. 5 ఏళ్ల పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉండేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు వల్లభనేని వంశీమోహన్. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను వెంటాడడం ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన అరెస్టు జరగ్గా దాదాపు 145 రోజులు జైల్లోనే గడిపారు. 1 కాదు 2 కాదు, కూటమి ప్రభుత్వం ఆయనపై 11 కేసులు నమోదు చేసింది. జైల్లో ఉండగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కామయ్యారు. దీంతో వల్లభనేని వంశీమోహన్ రాజకీయాల నుంచి తప్పుకుని విదేశాలకు వెళ్లిపోతారని అంతా భావించారు. అయితే ఇప్పుడు తాను వైసీపీలో ఉండి తేల్చుకోవాలని భావిస్తున్నారు. వల్లభనేని వంశీమోహన్ జైల్లో ఉన్న సమయంలో గన్నవరం వైసీపీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఆయన అనుచరులపై సైతం కేసులు నమోదు కావడంతో వైసీపీలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇటువంటి తరుణంలో ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు వార్తలొచ్చాయి. ఒకరిద్దరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. కానీ పార్టీ హైకమాండ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. గత కొద్ది రోజులుగా చాప కింద నీరులా వల్లభనేని వంశీమోహన్ గన్నవరం నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. గతంలో పట్టించుకోని వర్గాలను సైతం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వల్లభనేని వంశీమోహన్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తాడో పేడో అన్నట్టు తలపడాలని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం సైతం వంశీ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వంశీమోహన్ యాక్టివ్ పెంచినట్లు తెలుస్తోంది.